ఏ హాయ్ గైస్. మిరాయి మూవీ కూడా చూసాను. సో నా ఫీలింగ్ ఏంటంటే ఆఫ్టర్ వాచింగ్ మిరాయి, తేజ సజ్జాస్ మిరాయి, ఇట్ వాస్ గుడ్. నాట్ తోపింగ్ కాదు, బట్ గుడ్ వన్. లైక్ తేజ సజ్జా హ్యాస్ డన్ pretty well. He has done extraordinary job in Mirai. And the coming to the story, it was good. యూనిక్గా, కొత్తగా, లైక్ ఒక మైథాలజీ డిపెండెంట్ చేసుకొని స్టోరీని బిల్డ్ చేశారు. ద వే దే బిహేవ్ బిల్డెడ్ ఇట్ వాస్ టూ గుడ్. లైక్ ఆ పాయింట్ నిజంగా రావడం డైరెక్టర్కి, ఆ థాట్, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. సో అంత మంచి థాట్, అంత మంచి కాన్సెప్ట్తో వచ్చి, సో ఫస్ట్ హాఫ్ అయితే ఇట్ వాస్ టూ గుడ్. లైక్ మంచి పాస్ అయిపోయింది, ఫాస్ట్గా పేసీగా వెళ్తుంది మొత్తం. లైక్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్తో పాటు పేసీగా వెళ్ళిపోతూ ఉంటుంది స్పీడ్గా. మనకి అసలు అంటే టైం అంటే చాలా టూ లాంగ్. ఐ గెస్ 1.5 hours ఉంది ఫస్ట్ హాఫ్. ఒక్కటే 1.5 hours ఉంది. ఐ డిడ్ంట్ ఫెల్ట్ అంటే మరీ ఎక్కువ ఇలా ల్యాగ్ చేశారు అన్న ఫీలింగ్ ఏం రాలేదు. బోర్ కూడా అసలు ఏం కొట్టలేదు. కామెడీ కూడా ఉంది, బట్ అది పీక్ కామెడీ ఏం కాదు, నార్మల్ కైండ్ ఆఫ్ కామెడీ. అండ్ మూవీ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉండే. అండ్ మంచు మనోజ్ అన్న, హీ వాజ్ విలన్, బాగా చేశారు, చాలా బాగా చేశారు ఫస్ట్ హాఫ్లో యాక్టింగ్. అండ్ అంటే భయపెట్టేశారు అని ఏం కాదు కానీ, బట్ హీ డిడ్ ప్రెటీ గుడ్ జాబ్. అండ్ హీరోయిన్ వాజ్ దేర్ అండ్ షీ హ్యాస్ డన్ హర్ జాబ్ well. And Shriya ma'am, she has done exceptional, like too good. Her character was also like characterization చాలా బాగా రాశారు తనది, and too good. So coming to second half, so after coming to second half, it was లైక్ ల్యాగ్ చేసినాడు అనిపించింది. చాలా అంటే చాలా ల్యాగ్ చేసినాడు అనిపించింది. అట్లీస్ట్ ఒక 30 minutes అయినా ఈజీగా ట్రిమ్ చేయొచ్చు ఈ మూవీలో అని నాకైతే అనిపించింది. ఒక 20 to 30 minutes లేపేయచ్చు. అంటే మళ్ళీ క్లైమాక్స్ బాగుంటుంది, క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ కంటే ముందున్న సీన్స్, లైక్ ప్రీ క్లైమాక్స్ అండ్ దాని ముందున్న కొన్ని సీన్స్ తీసేసి డైరెక్ట్గా క్లైమాక్స్ ముందే వచ్చేసి ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగుండేది. నాకు చాలా ఇంకెక్కువ నచ్చేసేది నాకైతే, కమింగ్ టు మై ఒపీనియన్. సో 2 hours 50 minutes ఉందనుకుంటా ఫిలిం. సో ఒక 20 minutes ఈజీగా లేపేయచ్చు సెకండ్ హాఫ్లో. అవి తీసేసి ఉంటే 2 hours 20-30 minutes లోపే అయిపోయేది, 2 hours 20 minutes అయిపోయేది మూవీ. చాలా బాగుండేది. సో ఓకే, డైరెక్టర్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా లైక్ ఈగల్, అది కూడా కొంచెం స్టైలిష్గా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ అది కూడా బాక్స్ ఆఫీస్లో ఫ్లాప్ అయింది. సో డైరెక్టర్ ఈజ్ గుడ్, హీ హాజ్ డన్ గుడ్ జాబ్ ఓన్లీ. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎండ్ క్రెడిట్స్ టైటిల్స్ అంటే మొత్తం ఎండ్లో నేమ్స్ పడతాయి కదా అందరివి. సో ఆ తర్వాత చాలామంది లేచి వెళ్ళిపోవడం చూశాను. బట్ ఆ ఎండ్ టైటిల్స్ పడ్డ తర్వాత కూడా దేర్ ఈస్ వన్ స్మాల్ బిట్, లైక్ స్మాల్ క్యామియో ఉంది ఒక బిగ్ స్టార్ది. సో మీరైతే మిస్ అవ్వకండి. మీరు మొత్తం మూవీ అయిపోయి ఆ క్రెడిట్స్ అంతా అయిపోయే వరకు కూడా కూర్చొని ఉండండి, ఆ లాస్ట్ సీన్ మిస్ అవ్వకండి. సో నేను మిరాయికి ఇచ్చే రేటింగ్ 3 out of 5. సో ఇట్ వాస్ గుడ్ వన్ బట్ హ్యాస్ సమ్ ల్యాగ్. సెకండ్ హాఫ్లో ల్యాగ్ చాలా ఉంది. సో ఆ 20 minutes తీసి ఉంటే మాత్రం టూ గుడ్ ఉండేది మూవీ. సో yeah, thank you.